దీక్ష రైతుల చేస్తే కోరుకునే మన గవర్నమెంటు రైతులకు వడ్లు తడవకుండా థర్డ్ పాలిష్ కార్యక్రమం పెద్దలు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మార్కెట్ కమిటీ ద్వారా మీకు రాజలింగంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం రాత్రి సార్ చెప్పగానే సరే సార్ మన దగ్గర ఉన్నాయి మనం మన మోపాల్లో పెట్టుకుందామని సార్ చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్యాంక్ డైరెక్టర్ ఐడిసిఎంఎస్ లింగం గారు మాట్లాడాల్సిందిగా కోరుకు కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న ఏఎంసీ చైర్మన్ గోపాల్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు భూపతి సార్ గారు, పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, భారతీ చైర్మన్ మోహన్ గారు, భోపాల్ చైర్మన్ జంగారెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ స్వాగతం చెప్తూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఆరుగా ఈ యొక్క పంటను కోసి కొనుగోలు చేసే సమయంలో వరుణుడు రైతుల మీద కొద్దిగా కనికరం చూపకుండా వర్షం పడుతుందన్న దృష్టిలో రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడాలన్న ఉద్దేశంతో రైతులను ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో రాత్రి ఏఎం చైర్మన్ గారిని జంగారెడ్డి గారిని పిలిచి వర్షం పడుతున్నది, 6 నెలలు కష్టపడి పండించిన పంట వరి తడిచిపోతే వారికి ఇబ్బంది అవుతుందన్న దృష్ట్యా జంగారెడ్డి గారిని పిలిచి వారికి వర్షం పడ్డ సమయంలో వరి ధాన్యాలు తడిసిపోకుండా తాత్పత్రి సప్లై చేయాలన్న ఉద్దేశంతో చెప్పగానే మోపాల్ సొసైటీ చైర్మన్ గారికి చెప్పగానే ఈ యొక్క కార్యక్రమాలు ఆరంభించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు రైతుల కొరకు ఆచరణలు కష్టపడుతూ రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రైతుకు తాత్పత్రి అందించడానికి ఈరోజు రూపాయలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు ఆదుకునే పార్టీ. గతంలో మనం చూసాం, 10 సంవత్సరాలు ఎన్నో చెప్పి ఏ ఒక్కటి ఆదుకున్నది లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏది చేయాలన్నా సివిల్ సప్లైస్ ఏది చేయాలన్నా రైతులకు చేయడం లేదు. ఈ యొక్క కార్యక్రమానికి నెలకు 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో 2 కథలు చెప్పి వెళ్ళిపోతారు. గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం, 2 సంవత్సరాల నుండి మన మోపాల్ మండల్లో ఏ ఒక్క గ్రామానికి ఏ ఒక్క డెవలప్మెంట్గా రూపాయి కానీ ఇవ్వడం జరగలేదు. గమేలను మట్టి కూడా పోసిన దాఖలాలు లేవు. కానీ వచ్చి 2 మాటలు చెప్పి పేపర్గా పోజులు చెల్లిపోతాడు. అలాగే నిన్న మన మోపాల్ మండల్లో బైరాపూర్ గ్రామానికి ఎంపీఎల్సీ గారు వచ్చారు. తను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, ఆ 3 ఎకరాలు డెవలప్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తాం, 1 ఇయర్ దాకా పంట కొరకు కూడా ఫర్టిలైజర్కు డబ్బులు ఇస్తామని చెప్పి ఏ ఒక్క ఎస్సీలను కానీ దళితులను కానీ గిరిజనులను కానీ ఆదుకున్న దాఖలాలు లేవు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడవి భూములను కొట్టుకుంటే పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు బైరాపూర్లో ఉన్న వాళ్ళకు గాంధారిలో ఉన్న వాళ్ళకు బైరాపూర్లో ఇచ్చి ఎస్టీలను కూడా మోసం చేయడం జరిగింది. కానీ నిన్న బైరాపూర్కు వచ్చేసి వాళ్ళని పట్టుకొని కలుపుతాం. కానీ నువ్వు చేసిన పనికి మీ అన్న మీ నాన్న నీ ఇంట్లోనే వెళ్ళగొట్టారు. కానీ ఈరోజు నువ్వు జనం బాట అని చెప్తా ఉన్నావు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తావని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కనుక దయచేసి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నెలలో 2 నెలల తర్వాత రాబోతా ఉన్నాయి స్థానిక సంస్థలు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరిపించి ఈ యొక్క 100 గ్రామాలున్న 150 గ్రామాల రూరల్ నియోజకవర్గంలో మోపాల్లో మొత్తం ఎంపీటీసీలు సర్పంచులను గెలిపించి జడ్పీటీసీని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ముఖ్య అతిథిగా మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదే వేదిక మీద ఉన్న సొసైటీ చైర్మన్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దోళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులకు ఎందుకంటే గత సంవత్సరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేయకుండా రైతులకు మోసం చేసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కావాలనుకున్నా బీదల గురించి ప్రతిదానికి సహకరిస్తుంది. అదేవిధంగా ఆ రోజు మన వడ్లు తడిచిపోతే దాన్ని కప్పుకోవడానికి చూడడానికి రాని రోజు ఉంది. ఈ రోజు మనం ఏదైతే మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఈ రోజు మనకు రూరల్ ఎమ్మెల్యేకు రూరల్ ఎన్నైతే మండలం అన్ని మండలాలకు ఆ రోజు 10 సంవత్సరాలు అభివృద్ధి 2 సంవత్సరాలు చేసిన ఘనత మన ఎమ్మెల్యే సార్ భూపరెడ్డి సార్ గారికి తెలుసు. అదే ఈ రోజు ఆ రోజు నిన్న కదా మొన్న బైరాపురము మాజీ ఎంపీ కల్లకుంట కవిత ఏదైతే అమరాబాద్ గిరిజన తండాలకు వచ్చేసి గిరిజన తండాలో ఎంత మొక్కలుగా మాట్లాడుతుంది. మమ్మల్ని ఆ రోజు 30 గ్రాములుగా ముంచుతాని చెప్పిన మొట్టమొదటి ఎంపీ ఆమె. ఆ రోజు గిరిజన పౌరత్వం లేకుండా కూడా చేసింది ఆమె. ఆ రోజు ఈ రోజు వరకు మా కేసులో దిక్కున్నాం. ఈ రోజే మాట్లాడుతుంది ముప్పుగా పోకుండా మీకు రీజనబుల్ కాపాడుతా, మంచిగా ప్యాకేజ్ ఇప్పిస్తా, అన్ని సహకారం చెప్పేసి మా గిరిజనులకు ఏదో తోవ పుట్టిసరికి మనకు మోసం చేయడానికి వస్తుంది. ఆయన సహకరించినకు ఆమె చాలా మోసం. ఎందుకంటే ఆ రోజు ఉండి ఏదైతే రీడిజన్ కొరకు 10,000 జనాభా 2,500 కుటుంబాలు 10 తండ్రులు ముంచడానికి ప్రయత్నం చేసిన ఎంపీ మొదలు కవిత ఆ రోజు విడిచి బలవంత 10 కేసులు ఎత్తించినది ఎంపీ. నేను దయచేసి ఒకటి అంటున్నా, రాను రోజు 3 సంవత్సరాలు అయినా కానీ ఇక 10 సంవత్సరాలు మనం కాంగ్రెస్ ఉంటేనే బీదలు పుట్టింది. కాంగ్రెస్ ఉంటేనే గిరిజనులు, ఎస్సీ బీసీ ప్రతి వర్గం కాంగ్రెస్ ఉంటే మన పట్టుకొస్తాం. ఈరోజు బీజేపీ కూడా ఇక మతంలో విభజిస్తుంది. ఎందుకంటే హిందూ మతం రాముల నమ్మమ్మ, భీముల నమ్మవాళ్ళు, రాముడు భీముల ముస్లింలు కూడా విభజిస్తుంది. కాబట్టి మనం ఒకటి అంటున్నాం, సారు ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఆయన డబ్బులకు ఆశించి రాలే. ఆయన మరి మన నిజామాబాద్ రూరల్ మండలం జలాపూర్లో పుట్టిన వ్యక్తి. నేను ఒకటి అంటున్నా, ఆయన ఎన్ని డబ్బులు సంపాదించి డబ్బులు కాదనుకొని మన రూరల్లో ఈసు డాక్టర్ ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం. అందుకని మనం సార్కు మనం అత్యవసర 7 మండలాలకు కూడా సార్కు అన్ని రకాల మాటలు చెప్పి నమస్కారం. ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని మోపాల్ మండల హెడ్ క్వార్టర్లో రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టం ఎన్నో రకాలుగా పంట నష్టం జరుగుతుందనే ఆలోచనతో మరి వాటిని కాపాడుకోవడంలో కృతభక్తిగా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా అర్పణల పంపిణీ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, సభాధ్యక్షులు సింగల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, సింగల్ విండో చైర్మన్ మోహన్ గారు, తిరుపతి వైస్ చైర్మన్ గారు, రవి ప్రసాద్ గారు, లింగం డిసిసిబి డైరెక్టర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, మరి డైరెక్టర్ కావచ్చు, కేతన్ నారాయణ గారు, మరి ఓం నమ శివాయ అన్న రాజలింగం గారికి, మరి వేదిక ముందున్నటువంటి మండల రైతులందరికీ మరి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా చక్కని కార్యక్రమం ఏదైతే మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతుల బాగోగులు గుర్తెరిగి రైతులు పడుతున్న ఇబ్బందులకు ఈ అకాల వర్షాల కారణంగా మరి వడ్లు మొక్కలు ఎన్నో రకాల పంటలు నష్టపోతున్న సందర్భంలో మరి టార్పన్ల ద్వారా కొంచెమన్నా ఈ వృతాభక్తిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
మరి ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీయే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీయే రైతుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది. రైతుల సంక్షేమ విషయంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా, ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి ద్వారా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు, నెహ్రూ నుంచి ఇప్పటి వరకు మన ప్రధానులు కానీ మన ముఖ్యమంత్రులు కానీ ఈ దేశం రైతు రాజ్యం, రైతు దేశం అనే ఆలోచనతో మరి ఆ రోజు నెహ్రూ గారు హరిత విప్లవాన్ని రైతుల ముంగిట తీసుకురావడం జరిగింది. మనం ప్రపంచంలో వెనుకబడ్డటువంటి ఈ దేశంలో రైతులే ప్రమాణికం. ఈ దేశానికి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజు మరి ప్రాజెక్టులు ఎన్నో రకంగా తీసుకొని రైతుల ముంగిట తీసుకొచ్చి ఇలా రైతులు పంట పండించే విధంగా 1 కోటి ఎకరాల వరకు ఈ రాష్ట్రంలో పంట పండించే విధంగా మరి ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అనే మాట చెప్పక తప్పదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న రైతులపై నిర్ణయాలు, ఉచిత కరెంటు కావచ్చు, ఆంధ్రాలో ఇరిగేషన్ ద్వారా నీళ్లు వారి పొలాలు పండుతున్న సందర్భం, ఇటు తెలంగాణలో మరి ఇరిగేషన్ కాలువలు లేక సతమతమవుతున్న రైతులకి మరి ఫ్రీ కరెంట్ బోర్ల ద్వారా పండించుకున్నటువంటి ఈ రైతులకి ఫ్రీ కరెంట్ అన్న ఇద్దామన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004లో ఫ్రీ కరెంట్ ఆలోచన చేయడం జరిగింది. రైతులకు ఉన్న రుణాల కరెంట్ రుణాలన్నీ మాఫ్ చేయడం జరిగింది. ఆ రోజు తీసుకున్నాడు ప్రొక్యూర్మెంట్ కూడా ఆ రోజు నుంచే రైతులకి వడ్డు కొనడం రాజశేఖర రెడ్డి ద్వారానే చేయడం జరిగింది. ఇట్లా రైతు సంక్షేమం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుంది. ఎప్పుడు రైతు పక్షంగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు మళ్ళా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి, చూడండి రైతులకు చెప్పినట్టుగా కొందరికి వచ్చినా కొందరికి రాకపోయినా 2 లక్షల రుణమాఫీ చెప్పినాం, చేసి పెట్టాం. అది కొంచెం అటు ఇటుగా మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసి బోనస్ అన్నం, బోనస్ ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మళ్ళీ బోనస్ నడుస్తూ ఉంది, స్టార్ట్ అయింది అనుకుంటా బహుశా, కాకుండా అయితే ఈ విధంగా రైతుల పక్షాన ప్రతి కార్యక్రమం తీసుకొని రైతుల ఉన్నతి కొరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి వాటన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఒక దిక్కు రైతుల సంక్షేమం, ఒక దిక్కు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఎక్కువ పోదలుచుకోలేదు, ఎక్కువ సమయం కాకుండా 3 ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా ముందంజలో ఉంది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్పలు చెప్పి ఏనాడు రైతు పక్షాలు కానీ పేద బడుగు బలహీన పక్షాలు కానీ ఏం చేయలేదు, అదందరికీ తెలుసు. దాంట్లో మనం ఇప్పుడు ముఖ్యంగా ప్రతి పేదోడికి ప్రతి గ్రామంలో మరి ప్రతి కుటుంబంలో ఇవాళ రేషన్ కార్డు పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని సంవత్సరాల ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇచ్చారు అంటే రైతుల పట్ల పేదడి పట్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ఏ విధమైన చిత్తశుద్ధి ఉండదో ఇది నిదర్శనం. ఇవాళ ప్రతి ఇంట్లో మరి ఒక 30, 15, 20 సంవత్సరాల నుంచి ఎన్నో కుటుంబాలు వేరుపడ్డాయి, కొడుకులు పెద్దలైన పెళ్లిలైనవి, వాళ్ళందరికీ కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అది నడుస్తూ ఉంటుంది. ఏ నడుతో ఒడిచిపోయేది కాదు. ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ ఇలా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది కాకుండా సన్నబియ్యం అనేది మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దొడ్డుపై వేసే మరి వాళ్ళు తినే దానికి ఇబ్బంది పడి ఏదో తప్పుదారి పట్టిస్తూ ఉన్నాం. ఆ తప్పుదారి పట్టకుండా మరి రైతులు కానీ పేద బడుగు బలహీన వర్గాలు కూడా మరి నాయకులు కానీ ఉన్నతమైన వాళ్ళు తినేటువంటి సన్న బియ్యాన్ని కూడా మనం ప్రభుత్వం ద్వారా ఇలా రేషన్ కార్డుల ద్వారా ఇవ్వగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దాన్ని దృష్టిలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధి పొందిన వ్యక్తులను చూస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం పట్టడానికి ఆ ఆనందాన్ని మరి మొన్న నేను మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నాను. ఏదో గ్రామంలో పోయిన శేఖర్ నేను 114 ఇళ్ళు 144 ఇళ్ళు నేను నా గ్రామంలో వస్తే 50 గ్రామాలు రాబడ్డాయి. నాటే జోక్ అంత అజమాషి కాదు. ఒక గ్రామంలో 114, 120 ఇళ్ళు ఇవ్వడం, ఆ ఇల్లు ఇచ్చిన ప్రతి
కుటుంబం ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది శేఖర్ అని సుదర్శన్ గారు చెప్తా ఉంటారు. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో కూడా మరి మొన్న సార్ అక్కడ పోయి ఒక ఇండ్లు ప్రారంభోత్సవాలు చేసిన దక్కని మండలంలో వాడి ఆ ప్రాంతంలో పోయి, అదేవిధంగా మన మండలంలో కూడా మరి చాలా ఇండ్లు వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. మరి అటువంటి వ్యక్తులు ఇలా చాలా ఆనందంగా ఉన్నారు. మరి పైసల విషయంలో అంచెలంచెలుగా పడుతూనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి ఇంకో విషయం అంటే ఎక్కడ మరి అవినీతి జరుగుతలేదు. ప్రతి పేదోడికి ఇంట్లో వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. ఆఫీసర్ల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ మన ఎమ్మెల్యే గారు అందరికీ నిక్కచ్చిగా చెప్పారు. పేదోడికి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇండ్ల కార్యక్రమం నడుస్తుందో అన్న ఎవరు తప్పు చేసినా నేను సహించేది లేదు. మీరు ఆఫీసర్ కావచ్చు, నా పక్కకున్న నా ముందున్న నా నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కానీ ఎవరు ఇట్లా తప్పు చేస్తే మరి నేను సహించాననే మాట అందరికీ చెప్పి ఇలా ప్రతి ఒక్కరికి ₹1 ఖర్చు కాకుండా లక్ష పడతా ఉన్నాయి. ఆ ఘనత మరి కాంగ్రెస్ పార్టీని, మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా. మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో 3,500 ఇల్లు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరికి మరి అది కాకుండా ఇంకా అదనంగా కూడా 1000 ఇళ్ళు 1500 ఇళ్ళు సారు శాంక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ 1 సంవత్సరానికి. ఈ విధంగా చూసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు మనం ముందున్నాం. అభివృద్ధి విషయానికి వస్తే మన కాన్స్టిట్యూన్సీలో భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది. ప్రాజెక్టులు, ఎన్నో బ్రిడ్జులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ల ఎన్నో కార్యక్రమాలలో 200-300 కోట్ల రూపాయలు ఇలా భూపతి రెడ్డి గారు తీసుకురావడం జరిగింది కాన్స్టిట్యూన్సీకి. మరి ఇప్పుడు రాబోయే విషయం ముఖ్యమైన ఘట్టం మన ముందుంది ఒకటి, ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్. దయచేసి తప్పిదం చేయకండి. మనం మొన్న ఎంపీ ఎలక్షన్లో తప్పిదం చేసినాం, మన నాయకులు తప్పు చేసినా, మన కార్యకర్తలు తప్పు చేసినా, మనం ఎక్కడో వెనుకబడ్డాం. దాన్ని ఒకటిసారి దృష్టి పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఇంకా ముందుకు పోతే సింగిల్ విండో చైర్మన్ కావచ్చు, ఇంకా ఏది జరిగినా మరి ఈ కాన్స్టిట్యూన్సీల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తేనే మనందరికీ ముఖం ఉంటుంది. ముఖ్యంగా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే మాట చెప్పడానికి మరి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరందరికీ సోదరులు, అన్నలు, పెద్దలు, చెల్లెలు, మహిళా సోదరులందరికీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక కరుడుగట్ట కాంగ్రెస్ కార్యకర్తగా ప్రతి గ్రామంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతుల ముంగిట, పేదల ముందట, బలహీన వర్గాల ముందట, మైనార్టీల ముందట తీసుకుపోయి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఆ విధంగా ఓట్లు అడగాలి గట్టిగా. మనం ఈ పనులు చేస్తున్నాం, మీరు మాకు ఓటేస్తేనే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే మీకు మళ్ళా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెందుతాయి అనే మాట మరి అందరికీ చెప్తూ, దయచేసి రేపు రాబోయే ఎలక్షన్లలో మనం అందరం మీతో పాటు మేముంటాం, మాతో పాటు ఎమ్మెల్యే గారు ఉంటారు, మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో మమేకమై కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే స్థానిక సంస్థల గెలుపు కోసం మీరు అందరూ కృషి చేస్తుందిగా కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతు శ్రేయస్సు కొరకు మొన్న 2 రోజుల నుంచి అకాల వర్షం పడుతున్నదన్న ఆలోచన చేసి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని ఈరోజు మన మండలానికి వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్నా కూడా మనం బయట చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కనుక తన నిన్న మొన్న ఏరియాలో కాన్స్టిట్యూన్సీలో తిరిగి అన్ని చూసి మన రైతులకు ఇబ్బంది కావద్దన్న ఆలోచనతో వచ్చినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అలాగే మన పార్టీ మండల ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, మన బ్యాంక్ డైరెక్టర్ లింగం గారికి, ప్రసాద్ గారికి, స్థానిక మోపాల్ సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారికి, అలాగే భారతీ సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, తిరుపతి గారికి, వారి డైరెక్టర్లకు, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, మా మార్కెట్ కమిటీ సిబ్బందికి, వేదిక ముందున్న రైతు సోదరులందరికీ
మీరు ఒకటి రైతులందరూ గమనించాలా, రైతులందరూ గమనించాలా. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచన చేసి, పేదల కోసం ఆలోచన చేసి, పేదల కష్ట సుఖాలు చూస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఇప్పటి వరకు క్లుప్తంగా పెద్దలు చెప్పారు. ఆయన పోకుండా నేను ఒకటే చెప్తాను, మీరు ఆలోచన చేయాలి. మనకి ఇన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు మన ప్రాంతానికి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా అన్నది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు మన ప్రాణహిత సేవల కార్యక్రమాన్ని ఆపి ఈరోజు మళ్ళీ పెద్దలు చొరవతోని ప్రాణహిత సేవల కార్యక్రమం ఈరోజు పాత డిజైన్తో ప్రారంభం అవ్వబోతుంది. అది ప్రారంభమవుతుందంటే మన మండలం సస్యామలంగా ఉంటుంది. ఈరోజు దాన్ని మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా గూడాలు, తండాలు, నిన్న ఎవరు పోయిండ్రు మన తండాలకు, రోడ్డు భూములకు అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గత 10 సంవత్సరాలు ఏం చేసినావమ్మా నువ్వు? మరి అప్పుడు కనవలేదా? ఆ గిరిజనులు కనవలేదా? రైతులు కనవలేదా? అక్కడ ఉన్నటువంటి 700 మందిని పొట్టన పెట్టుకొని 3 తండాలు 7 తండాలు 3 గ్రామ పంచాయతీలను బయట పంపించే ప్రయత్నం చేశాడు మీ నాన్న. అప్పుడు తెలియదా? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు కళ్ళు? ఇలాంటి చెప్తా ఉన్నావు అక్కడ. అది ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఆమె 5 సంవత్సరాలు ఇక ఎంపీగా ఉన్నారు. ఏ ప్రాంతం కనొచ్చి, ఏ గ్రామం కనొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకొని మన దగ్గరకు వచ్చిందా? రాలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము పల్లెబాట పట్టినాం, మేము తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకే వదిలేద్దాం, మనం వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసే విధి విధానాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆ రోజు ఎలక్షన్లో 6 గ్యారంటీలు పెద్దలు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనకు 6 గంటలు ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఈరోజు తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా కార్యక్రమాలు అంటే చూడొచ్చు, గత 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. ఇంద్రమ్మ ఇల్లులు 10 సంవత్సరాల నుంచి చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో మనం ఇల్లు ఇచ్చిన ఇల్లు తప్ప ఈ రోజు వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు. అవి కూడా ఈరోజు మనం పేదలు ఇల్లు ఇస్తూ ఉన్నాం. పేదల కంటే ఒడిశా ఉన్న వాళ్ళకే ఆ గ్రామంలో అటువంటి మీరు ఫైనల్ చేయాలని మరి గ్రామం లోపల మన కార్యకర్తలకు చెప్పినప్పుడు వారందరూ కూడా ఎవరైతే పేదోడు ఉన్నాడో వారందరికీ ఐడెంటిఫై చేసి ఇచ్చి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా కాన్స్టిట్యూన్సీలో ఇలా పెద్దలు డాక్టర్గా తన వృత్తి కూర్చున్న దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎంతో సంపాదించుకోవచ్చు. కానీ మన పేదోళ్ళ కష్ట సుఖాలను చూసి తన 3 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అంటే ఆ రోజు చంద్రశేఖరరావు టీఆర్ఎస్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నచ్చకనే ఈరోజు పేద ప్రజలకు నేను పని చెయ్యాలి, పేద ప్రజలను ఆదుకోవాలి అన్న దృక్పథంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మనకు సేవ చేస్తూ ఉన్నారు. నేను 119 ఎమ్మెల్యేలలో ఒకే ఒక ఎమ్మెల్యే నెలకు 20 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి అంటే మన భూపతి రెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం తప్పదు. ఎందుకంటే పేదల కష్ట సుఖాలు చూసినారు. డాక్టర్గా కానీ ఇప్పుడు మన ప్రతి గ్రామంలో కానీ మారుమూలలో ఎక్కడో ఉన్నటువంటి తాటిపల్లి అక్కడ కూడా తండాలకు పోయి అక్కడ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత. ఇప్పుడు ఈ రోజు మనకెందుకు ప్రజల మీద ఎందుకు అవుతున్నది? మరి ఎవరికి లేదెందుకు? రాత్రి మొన్న చూసినట్టు అకాల వర్షాలలో తడిసి ఇబ్బంది పడుతున్నారు. మీ దగ్గర ఏమన్నా తాటి పాలసీలు ఉన్నాయంటే అన్నా ఉన్నాయి, మా దగ్గర మాకు వచ్చినాయి 10,000 తాటి పాలసీ వచ్చినాయి. ఇప్పటి వరకు 5,000 ఇవ్వడం జరిగింది, ఇంకా 4,000 ఉన్నాయి. ప్రతి మన కాన్సెప్ట్లో ప్రతి గ్రామంలో మనకి ఇప్పుడు మన కాన్సెప్ట్లో 264 సెంటర్లు ఉన్నాయి. అన్ని సెంటర్లకు మనం ఇవన్నీ ఇద్దామని చెప్పినప్పుడు మనం రేపు తొందరగానే మోపాల్లో పెట్టుకొని మనం అక్కడ పంచుదాం అన్నప్పుడు సరే అన్న అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఒకటే పొద్దుగల రాత్రి 9 గంటలకు మాట్లాడినటువంటి మాటలు పొద్దుగల 12 గంటల వరకు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి సెంటర్లో ప్రతి వారికి మేమందరికీ తాటి పాలసీలు కానీ ఆంటలు కానీ మైజర్ మిషన్ కానీ ఇప్పుడు ఒక డ్రైయర్ ఉంది. అది ఎందుకంటే పచ్చి
అంటే 25% ఉన్నటువంటి వడ్లని మన మ్యాచర్ చేసుకొని బయటకు వస్తుంది. అది రేపు మాకు ఇప్పుడే తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చి దాన్ని ట్రైనింగ్ చేసిన తర్వాత మన ప్రాంతంలోనే అయితే మోపాలను కావచ్చు, అయితే బాధ్యతలు కావచ్చు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో రోజుకి గంటకు 22 క్వింటాలు తీసే రకంగా మనం వాడుకుందామని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మా దగ్గర ఇంకా చెన్ని మిషన్లు ఏవైతే ఇంకా 100 ఉన్నాయి. చెన్ని అంటే మనం పట్టుకోవాలా, అది పట్టుకున్న దానికి కొంచెం ఇబ్బంది అవుతుందని మేము ఆలోచన చేసి దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు ఒకటి మనం అక్కడ ఆటోమేటిక్ ఫ్యాటిక్ క్లీనర్ కూడా పెట్టినాం. ఎక్కడంటే మనం టైర్ బై పెట్రోల్ పంప్ దగ్గర అది కూడా ఇప్పుడు మనం చాలు చేస్తాం. దాన్ని చూసి మీ అందరికీ నచ్చినట్టయితే అదే మాదిరిగా మళ్ళీ ప్రతి సెంటర్కి ఒక 2 ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేసి మీ అందరికి సప్లై చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూడాలి, ఇది చాలా బాగుంది, మీరు చేసి అంటే తప్పకుండా వారం 10 రోజులలో మీ అందరికి ఇచ్చే విధంగా మేము చూస్తామని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు మనం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగి మోపాల మండలంలోని ముఖ్యంగా మోపాల సొసైటీ రైతులందరికీ, మరి మండలం చెందినటువంటి రైతులకు, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కు, మోపాల మరియు భారతీ సొసైటీకి సంబంధించినటువంటి ఫ్యాట్ సొసైటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి, మరియు నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ఉపరంగారెడ్డి గారికి, అదేవిధంగా మన పిసిసి డెలిగేట్ మరి సీనియర్ కాంగ్రెస్ లీడరు మా మంచి మిత్రుడు మరి శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి సాయిరెడ్డి గారికి, లింగం గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, మరి తిరుపతి అందరు చైర్మన్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకు, మరి అధికారులు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మీకు ఒకటే రోజు ఇంటిమేషన్తో మరి మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ చాలా మటుకు పంటలు కోసిండ్రు. కొన్ని ఇంకా కోసేటి ఉన్నాయి, ఒక 30%, 40% కోసేది ఉన్నాయి, ఒక 60% కోసిండ్రు పనులు అంటే వడ్లు. మరి అవన్నీ కూడా ఇవాళ కళ్ళలలో రోడ్ల మీద ఉన్నాయి. మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఒక 15 రోజులైన దగ్గర మన జిల్లాలోనే 700 సెంటర్లు ఓపెన్ చేసాం. మన కాన్స్టిట్యూన్సీలో దగ్గర 250 నుండి 300 సెంటర్లు ఓపెన్ చేసాం. అయినా కానీ వడ్లు బాగా ఎక్కువ రావడం వల్ల మనకి దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో 150,000 ఎకరాలు వరి పండించారు. ఇంత 150,000 ఎకరాలు వరి పండించారు. సో 150,000 ఇంటూ మనకు 30 క్వింటాలు పట్టుకోండి. ఎంత అవుతుంది? 4.5 లక్షలు, దగ్గర 4 లక్షల పైన మనకే వస్తుంది. అంటే ఇదంతా కూడా మన సన్నవడ్లు వేసేది ఎక్కువ మన దగ్గర. సో ఇవాళ వరి పండించిన రైతు గతంలో ఏమన్నారు? కేసీఆర్ హయాంలో వరి పండిస్తే ఊరే అన్నారు. అన్నారా లేదా? మరి ఇలా మనం వరి పండించిన వాళ్ళకి ఇలా బోనస్ ఇస్తుంది. అంటే పండించిన పంట కొట్టిన పంట 4 నెలలు కష్టపడితే వస్తుంది. పొలం దున్నాలి, దాంట్లో నారు వేయాలి, విత్తనాలు నాటాలి, తర్వాత దాన్ని కలుపు తీయాలి, మరి ఫర్టిలైజర్ వేయాలి. 4 నెలలు దాన్ని మరి కాపాడి పంటకు నీరు బట్టి అన్నీ వేసిన తర్వాత మనం అది కోతకు వస్తే వీళ్ళ కోసుకొని వడ్లు అమ్ముకునే పరిస్థితిలో ఇలా మన కట్టాల వర్షం వదిలేదు. మోంతా అని ఒక పేరు పెట్టి నామకరణం మనకు ఇలా తుఫాన్ వస్తుంది బంగాళాఖాతం.
అది కోస్టల్ ఆంధ్రలో చాలా ఉంది. మన దగ్గర కూడా ఇప్పుడు పెద్దపల్లి వరంగల్ ములుగు ఏరియాలో చాలా పెద్ద భారీ వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ పడ్డాయి, మన నిజాం సార్ కామారెడ్డి ఏరియాలో పడ్డది. దయచేసి పంట తడిచిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన అగ్రికల్చర్ మంత్రి గారు, తర్వాత సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను, మన దగ్గర కూడా మరి చాలా మంది రోడ్డు మీద పంటలు ఉన్నాయి. మరి వర్షం అయితే పడే అవకాశం ఉంది ఒక 3 రోజుల వరకు. ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే ఇంకా 3 రోజుల నుండి 4 రోజుల వరకు వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర పెద్ద గాలి దుమానం ఏమి రాదు. కానీ ఏదైతే కొయ్యలేదో పంట కోతకు వచ్చినప్పటికీ ఒక 3-4 రోజులకు పెద్ద ఫరకూడదు. ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి, ఎండాకాలంలో కాదు. ఒక 2-3 రోజులకు కోతలు ఆపేసాయి. ఎందుకంటే మళ్ళీ తడిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. పంట అక్కడే ఆపండి ఒక 2-3 రోజులు. ఈ తుఫాను తగ్గిందాకనే ఒకటి మొదటి సూచన. ఇంకోటి మరి కోసిన పంటను మనం మైసర్ రావాలి. మనము మరి సొసైటీ నుండి కానీ ఐకేపీ నుండి కానీ మనం కోల్చుకొని మరి సంచులలో నింపి మనకు ట్రక్ షీట్ వచ్చిన దాకా మన బాధ్యత ఉంటుంది. ట్రక్ షీట్ వచ్చినాక మరి లారీలు మరి వాళ్ళు తీసుకుపోయి రైస్ మిల్ల కస్టమ్ బిల్డింగ్ ఇచ్చుడు, మన తర్వాత బిల్డింగ్ అంతా అది కోఆపరేటివ్ సొసైటీ కానీ ఐకేపీ వాళ్ళు కానీ కూర్చోబెట్టారు. అయితే మరి ఇప్పుడు కోసిన పంటను చేతికొచ్చిన పంట తడిచిపోతే మన ప్రభుత్వం రెడీ ఉన్నాయి కొనడానికి. అర్థం లేదు. మనకు ఏదైనా ఇంతకుముందు రంగు మారినా కొన్నాం, ఏదైనా బొలికెత్తినా కూడా కొన్నాం, పక్కనే కొన్నాం 10 కిలోలు అడ్డీ చేసి. కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మనకు ఓన్లీ 55 మన తెలంగాణలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది ఇప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 55 లక్షల మెట్రిక్ టన్నులకే మనకు పర్మిషన్ ఇచ్చింది, అంటే ఎఫ్సిఐ నుండి కొనడానికి. మిగతా వాటిలో మనమే వాడుకోవాలి. ఇక ఏదో రకంగా మనము బయట అమ్ముకుంటామా, వేరే దేశానికి అమ్ముకుంటామా, వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటామా, లేకుంటే మనమే ఇక మరి ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి మనకు కూడా అవసరం ఉండవచ్చు. కానీ అంటే ఇది రాకపోతే కొనాలి మొత్తం. అయితే ఇప్పుడు ఏదైనా రంగు మారినా కానీ, ఏదైనా మొలకెత్తినా కానీ, లేకుంటే ఇంకేదైనా తడిచిన ధాన్యం ఏమవుతుందంటే కొంచెం నూకలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి నూకల పర్సెంటేజ్ ఫిక్స్డ్ ఉంటుంది. 25% కంటే ఎక్కువ నూకలు ఉండదు అన్న. మరి ఈ నష్టం జరగకుండా ఉండాలని అంటే మనమే మరి రైతులను కాపాడుకొని, అంటే వాళ్ళేమో కొనడానికి సిద్ధంగా లేరు, మనమే కొనాలా. నష్టం మన గవర్నమెంట్కి వస్తుంది, మనకే వస్తుంది. మన గవర్నమెంట్ అంటే మన కాబట్టి రైతులను ఆదుకోవడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అని చేస్తా ఉన్నాం. ఇలా నేను నిన్న రాత్రి మొన్న ఒక రోజు అనుకున్నాం, ఇలా మన ఆసుపత్రులు చాలామంది రైతులు ఇబ్బంది పడుతుంది. మొన్న ఒకసారి పోతే వాన పడుతున్నారు. ఈయన మన దర్పల్లి ఇందలాయ మండలంలో అలా పాపం ఒక రైతు పెళ్లికి పోయిండు. అందరు కప్పుకున్నారు, ఆయన ఒకటి కప్పుకుంటే ఏంద్రా బాబు అంటే సార్ ఇప్పటిదాకుంటే పాపం ఏదో పెళ్లి ఉందని పోయిండు, తడిచిపోతుందంటే మళ్ళీ మేమే అంటే తాడిపత్రులు కప్పినాం. అదే కొన్ని లేవాడ తక్కువడ్డాయి. అప్పుడు ఐడియా వచ్చింది, మరి ఇంకా రైతులకు మరి తాడిపత్రులు మనం ఇస్తలేమా, ఇస్తే మరి ఎందుకు రైతులు తీసుకపోగలరా ఏందని అడిగితే మరి ఒక 5,000 తాడిపత్రులు మనం రైతులకు ఆల్రెడీ సింగిల్ విండో ద్వారా ఇచ్చినాం. ఇంకొక 4,000 పైన తిరుగుతున్నాయి. అంటే మరి ఇప్పుడు వనరులు పడతాయి అంటున్నాయి. ప్రభుత్వం కూడా ఒకవైపు మనం హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి మనము మరి మోపాలు కానీ బార్సీ కానీ అన్ని సొసైటీలలో మన మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి సొసైటీలు అన్నిటి కూడా మన తాడిపత్రులు మీద కూడా ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ 300 తాడిపత్రులు తెచ్చిర్రు. అది ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటాయి. 20x30 ఫీట్లు వెడల్పు, 20 ఫీట్ల పొడి ఉంటుంది. అంటే మన దగ్గర మార్కెట్లో 1,500 రూపాయలు కాస్ట్ ఉంటుంది దాన్ని. సో అది మీకు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. మరి మళ్ళీ వాడుకొని మళ్ళీ యాక్చువల్ ఏదో రిటర్న్ ఇవ్వాలి. సరే అంటే రాబోయే ఇవ్వాలనే రేపు అందరు కూడా మేము సింగిల్ విండో చైర్మన్లకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాం, మీరు మిగతా తాడిపత్రులను తీసుకొని పడి రైతులకు పంచండి. మళ్ళీ వరి ధాన్యం నానకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే. ఎందుకంటే పాపం మళ్ళీ తడిచిందని మళ్ళీ 10 కిలోలు కడత తీస్తా అంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3-4 పంటలు కొన్నప్పుడు ఇది 4వ పంట. ఎక్కడ కూడా కడతలేదు, ఎక్కడ కూడా సంచుల కొరత లేదు, ఎక్కడ కూడా మరి అమ్మాలీల కొరత లేదు, ఎక్కడ కూడా లారీల కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పంట బాగుంది ఈసారి కాబట్టి కొంచెం 15 రోజులు ఇంకా ముందు అయితే అవుతుంది. అది కూడా ఎందుకంటే అంటే ఇప్పుడు మన నిజామాబాద్ గోడౌన్లు లేవు, ఖాళీలో ఎక్కడ చూసినా వరి పంటనే ఉంది. అవన్నీ ఏదో విధంగా ఖాళీ చేసి మరి మిగతా పంటలు మనం తీసుకోవాలి. కాబట్టి అయితే రైతులను ఆదుకుందామనే ఉద్దేశంతో ట్రాన్స్పోర్టర్ పంపిణీ కార్యక్రమం పెట్టాం ఎమర్జెన్సీలో.
ఎందుకంటే వానంతా తగ్గిపోయి అంతా అయినాక పంట అయిపోయినాక మనం తాత్పత్రిస్తే లాభం లేదు కదా. సో అందుకని పెట్టాం. దీనికి ఇంకా అర్జెంటుగా నేను నిన్ననే ఫోన్ చేసి పిలిచినందుకు మరి మీరంతా కూడా నాకు తెలిసి అలా పెళ్లిళ్ళు ఉన్నాయి, పండుగలు అన్ని ఫంక్షన్లు ఉన్నాయి, మరి వడ్లు కోస్తున్నారు, రోడ్ల మీద వడ్లు ఉన్నాయి. అయినా కానీ మీరు ఇక్కడ పెద్ద ఎత్తున తల్లి రావడం అనేది చాలా సంతోషకరం. ఇవాళ మనం మార్కెటింగ్ కమిటీ గతంలో చూసినా మనం పెద్దలు డీసీ రాజు గారు ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ ద్వారా మనకు కొంచెం లాభం అయింది. అక్కడక్కడ షెడ్లు అయినాయి, అక్కడక్కడ రోడ్లు అయినాయి, మనకు చాలా పనులు అయినాయి. ఇవాళ ఏమైందంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యన మార్కెట్ కమిటీలో వచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్ ట్రెజరీకి పోతున్నాయి. ఇవాళ మార్కెట్ కమిటీకి వచ్చిన డబ్బులు ఈ మార్కెట్ కమిటీ వాళ్ళకి కూర్చొని ప్రపోజల్ పెట్టుకొని ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఏదైనా మళ్ళీ గవర్నమెంట్కి పోవాలి, సెక్రటరీకి మినిస్టర్కి మళ్ళీ శాంక్షన్ కావాలి. కాబట్టి అంత ఈజీగా అయితే లేదు. అయినా కానీ మరి మేమందరం కూడా గంగారెడ్డి గారు పోయిండు, నేను ఒక 2-3 సార్లు మీ మంత్రి గారి దగ్గర పోయినా, మరి 2-3 లెటర్లు పెట్టాం. దగ్గర దగ్గర ఒక 9-10 కోట్లు పట్టుకుందామని అనుకున్నాం. అయినా కానీ 6-7 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు మొన్న వచ్చిన ఒక 4 కోట్ల ఫండ్ వచ్చింది. ఇంకా త్వరలో ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఇంకొక 3 కోట్ల ఫండ్ వస్తూ ఉంది. ఇంకా కూడా ప్రపోజల్ పెడతా ఉన్నాం. సో ఈ విధంగా ముందు ఇవాళ మనకు మార్కెట్ కమిటీలో మరి అంటే మనకి ఇప్పుడు ఈ మాయిస్టర్ మిషన్లు, తర్వాత కాంటలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం మనము. అందరూ కూడా మీరు కావాలంటే తీసుకోకండి. కొన్ని వందలు ఉన్నాయి, ఇంకా రైతులకు కావాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా మీకు అందరు కూడా నేను ఇక్కడ కూడా ఆటోమేటిక్ వినండి దయచేసి, మీరు డిస్ప్లే మిషన్ అంటే ఆటోమేటిక్ మిషన్ ఏంటంటే అదే వడ్లను గుంజుకుంటుంది, గుంజుకొని అదే ఎగబోషిస్తుంది అన్నట్టు. న్యాయమైనా మనం వడ్లను పోయాలా, సో అది కొంచెం లేబర్తో కూడుకునే పని. ఇవాళ మరి అది కూడా ఒకటి ఆటోమేటిక్ ప్యాడ్ మిషన్లు 2 ఉన్నాయి. ఒకటి మనకు భారతీయ సౌకర్యకి ఇచ్చారు, ఒకటి శివన్పల్లికి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఇంకా ప్యాడీ డ్రైయర్ ఉంది ఒకటి, అది చాలా కాస్ట్లీ, దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటుంది, 13 లక్షల రూపాయలు ఉంటుంది. అది ఇక్కడ తెచ్చిపెట్టారు. అది కూడా ఇవాళ ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీకు అందరు కూడా నేను చెప్పదలిచేది ఉందండి. మరి ఇలా రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఏదైనా సంక్షేమం జరగాలా అంటే కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్సీలకైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంక్షేమం అయినా డెవలప్మెంట్ అయినా ఏదైనా మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటైనవి. ఇక టీఆర్ఎస్లో అయితే నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు మన దళిత మంత్రుల గురించి. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. ఇవాళ ఎక్కడైనా ఇచ్చిరా దళితులకు 4 మినిస్టర్లు ఇచ్చిరా టీఆర్ఎస్లో. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ స్పీకర్ ఎవరు ఉన్నారు, దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ 2 మంత్రులు ఇంకా వాళ్ళు కాక మరి వాళ్ళని కలిసి వాళ్ళు ఏమంటారు, దండుపాలెం బ్యాచ్ అంటారు. అంటే దొంగలకు ఏం గుర్తుకొస్తుంది, దొంగతనమే గుర్తుకొస్తుంది. ఇప్పుడు దొంగ రోడ్డు మీద పోయినాకో ఏ ఇల్లు కాలం ఉన్నాయో చూస్తారు, కానీ మంచిలు వాడు కనవాడు వేరే కనవాడాయి. అట్లా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా తయారైనంటే మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకుంటుండే ఏంటంటే అలీబాబా చాలీచోర్ అని. ఇవాళ 40 దొంగలు కాదు, 4 దొంగలు. ఇది అలీబాబా అంటే కేసీఆర్, ఇక 4 దొంగలు అంటే బిడ్డ అల్లుడు కొడుకు. 4 దొంగలు, ఇది బాగా చదువుకుడు కొడుకు. అలీబాబా 4 దొంగలు కలిసి 10 ఏళ్ళు తెలంగాణ మొత్తం దోచుకొని, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డేలైట్ రాబరీ అంటారు. డేలైట్ రాబరీ అంటే దొంగలు మామూలుగా ఏం చేస్తారంటే రాత్రిపూట దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగలు ఏం చేస్తారు, డే టైంలోనే పట్టపగలు మొత్తం తెలంగాణ దోచుకొని ఇవాళ మొత్తం లక్షల కోట్లు దోచుకొని దాచుకొని ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ ఉంటే ముఖ్యమంత్రి మీద ఇంకా దళిత మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు అర్హత ఉందా? ఇలా కవిత సంగతి కూడా చెప్తా ఉన్నారు. ఒక పిల్ల అంట 100 ఎలకలను తిన్నదంట, తినేసి తీర్థయాత్రలో పోయిందండి. ఇక ఈ ఎలకలను చంపద్దు, పాపం తగ్గుతుందండి. అంటే కవిత పనికి ఇట్లున్నది. 10 ఏళ్ళు ఎంపీగా ఉండి కేసీఆర్ బిడ్డగా ఉండి ఇవాళ పోటు భూముల సమస్య తీరలేదు, 1 ఎకరం పేదోనికి భూమి ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టేయలేదు. ఇక వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంతేగా కాదు, ఎలుక 100 ఎలుకలు తిన పిల్లలు తీర్థయాత్రకు పోయినట్టు అన్ని ధర్మసూత్రాలు వేదాలు మాట్లాడుతున్నాయి. అంటే పాపాలు పోతాయి. ఇవాళ ఊళ్ళలో తిరగగా పాపాలు పోతాయి 10 ఏళ్ళు చేసి. అంటే అట్లా పాపాలు కడుక్కోవడానికి ప్రజలలో క్షమాపణలు చెప్తూ ఉన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటే ఎవరు అన్యాయం చేసిండు? భూపతి రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదా? ఎక్కడిది టీఆర్ఎస్ నిజామాబాద్లోను మేము పెట్టినాము. మరి ఇలా మోపాలలో తల్లి తెలంగాణ ఎవరు పెట్టిరు? మనమే పెట్టినాం. ఇలా బుధపల్లి ఎవరు పెట్టిరు? మరి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన వాళ్ళు ఇలా అన్యాయమైందని మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వల్లేసింది కాకుండా ఏమంటాము? అట్లా ఇక బీజేపీ వాళ్ళు మొన్నదాకానేమో భారతీయ జూటా పార్టీ అనుకున్నాం మనం. కానీ వాళ్ళు ఏం తెలియదంటే అది అంబానీ అవదాని పార్టీ అయిపోయింది మొత్తం. ఇక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం భారతదేశం అంతా అమ్మకాన్ని పెట్టినాడు. మోడీ మొత్తం భారతదేశం అమ్మకం పెట్టినాడు. రైల్వేస్ అమ్మేసిండు, ఏరోప్లేన్స్ ఆగేటి ఉంటాయి కదా, ఏరోడ్రమ్స్ అమ్మేసిండు, షిప్ యార్డ్స్ అమ్మేసిండు, ఇక మొత్తం ఇక ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేసిండు, మైన్స్ అమ్మేసిండు. ఎవరికి? అదానికి అంబానీకి. ఏమో మన ఎల్ఐసి కూడా 35,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండట. ఎవడే సంబంధం ట్రాన్స్ఫర్ చేస్తావు అంటే పొక్కట్లోనే వితౌట్ ఇంట్రెస్ట్ పేదోళ్ళకి ₹1 జమ చేసుకుని వెంటనే ఇవాళ ఎల్ఐసికి దానం చేసింది. ఇవాళ మన బిహెచ్ఎల్ అమ్ముకుంటారు, విశాఖ ఉక్కు ఆంధ్ర ఆక్రమణ ఆ రోజులు ఇవాళ అది అమ్ముడు పోతుంది. అంటే దేశాన్ని అమ్మకం పెట్టారు. ఎవరికి? గుజరాత్ వాళ్ళకు అంబానీ అదానీలకి అమ్మకం పెట్టిండు బీజేపీ పార్టీ. ఇంకొక 5 ఏళ్ళు ఇంకా ఇక్కడనే ఉన్నదనుకో మొత్తం భారతదేశం అమ్మకానికి అంటే అమ్ముడు పోతుంది ఇక. అంటే ఈ విధమైన డేంజర్ ఉంది. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి. ఇవాళ ఈ విధంగా మొత్తము దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి బీజేపీ తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నా ఇలా దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడి మళ్ళా భారతదేశం మన ప్రపంచంలో మంచి వెలుగాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ మరి ఇలా మనకు మొన్న చూసాను నేను 2 రోజుల కిందనే, మొన్న 3 రోజులు అక్కడనే ఉన్నాను నేను హైదరాబాద్ ఉన్న జూబ్లీహిల్స్లో. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా మాకు కూడా అంటే మన కాన్స్టిట్యూన్సీ కూడా కొన్ని బూతులు ఇచ్చారు. నేను ఇవాళ కొంచెం మా మదర్ది ఇది ఫంక్షన్ ఉందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మనం వెళ్దాం. మన కాన్స్టిట్యూన్సీ కూడా మనం కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్లో ప్రచారం చేద్దాం. ఆడ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కంటోన్మెంట్లో ఏం జరగబోతుందో జూబ్లీహిల్స్ కూడా అదే జరగబోతుంది. పక్కా 100% వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఏం లేదు మొత్తం. అలా అసలు ఇంకా మన పల్లెటూరులోనే స్లమ్స్ బెటర్, అంతకంటే ఘోరంగా పేరే జూబ్లీహిల్స్ అన్ని స్లమ్స్ ఉన్నాయి అక్కడ. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అయినా ఏం చేస్తలేదని. అంటే 2 ఏళ్ళలో చేసింది మనం ఇక్కడ ఇప్పుడు ఇవాళ జూబ్లీహిల్స్ 200 కోట్ల రూపాయల అభివృద్ధి చేసింది. అట్లా అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా మన భోపాల మండలంలో దగ్గర 100 కోట్ల పని. అట్లా ఇవాళ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతా ఉంది. రైతులు రాజు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇవాళ అక్కడ ఈ డాక్టర్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మనము 0 మీద అంటే వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇస్తూ ఉన్నాం అందరికీ. సో అన్ని వర్గాలలో ఇలా రైజింగ్ తెలంగాణ అనే స్లోగన్ ఏదైతే ఉందో ఇలా తెలంగాణ మొత్తం భారతదేశంలో ఒక రోల్ మోడల్గా తయారు కాబోతుంది. ఎట్లా ఉండాలా రాష్ట్రం అంటే తెలంగాణలా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఇలా గతంలో పరిపాలించిన వాళ్ళు ఎవరన్నా కానీ ఏదన్నా రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచన చేసినా, పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసిన వాళ్ళకి వచ్చింది. అసలు ఆ ఆలోచన కూడా తట్టలే వాళ్ళకి టీఆర్ఎస్లో. ఇక బీజేపీ వాళ్ళు అయితే అసలు ఏ రాష్ట్రంలో 18 రాష్ట్రాలు 15 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఇక వాళ్ళు కూడా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు ఇలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే మనకు అన్ని తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియకుండా మీ రైతులందరూ కూడా మరి పంటలను కాపాడుకోండి. తప్పకుండా మీరు ప్రతి ప్రభుత్వం కొంటది, కాకపోతే తడవకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా కోతలు కూడా ఒక 2-3 రోజులు ఆపండి. తర్వాత ప్రతి గింజ మేము కొంటాం. మీరు ఏం అంటే కొద్దిగా ఆలస్యమైన ఒక 1 వారం రోజులు లేట్ అయినా మీరు తొందర కూడా ఏం లేదు. కాబట్టి మీకు బేఫికర్గా ఉండండి. అది కూడా ఇంకా బోనస్ కూడా ఇస్తా ఉన్నాం ఇప్పుడు 500 రూపాయలు. కాబట్టి మంచి లాభాలతో మరి రైతులందరూ కూడా సక్రమంగా అంటే ఆనందంగా ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనము తాత్పత్రులు పంచుకుందాం.
Thank